భారత కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభకు 100 పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. మార్చి 5న ఖమ్మం పట్టణంలోని కాశీ పీరెడ్డి హాల్ జూబ్లీ క్లబ్లో ఈ సదస్సు జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సదస్సును విజయవంతంగా చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్, ఖమ్మం టౌన్ నాయకుడు యలమద్ది కళాధర్ పిలుపునిచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వి భాస్కర్ అధ్యక్షతన ఈ యొక్క జాతీయ సదస్సు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా వాసం వార్డు సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు, అదేవిధంగా కామ్రేడ్ టి తానే గారు ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా అశోక్ గాయల్ గారు, ఆర్ఎల్ఈ కృష్ణ గారు, కట్టా విశ్వనాథన్ గారు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు, వి ప్రకాష్ ఏఐకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క జాతీయ సదస్సుకి హాజరు కానున్నారు. మార్చి 5వ తారీఖున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో, చంద్రన్న పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సుని నిర్వహిస్తున్నాం. 50 వసంతాలు నిండి తన మొదటి మహాసభని ఖమ్మం పురవీధుల్లో జూబ్లీ క్లబ్లో మొదటి మహాసభని నిర్వహించుకుంటుంది. ఆనాడు కార్మికుల హక్కుల కోసం కదం దొక్కి శ్రీకాకుళం నగరంలోని తన హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ గుండెలకి గుండెనిచ్చి తమ రక్తాన్ని చిందించి ఎర్ర జెండాగా మార్చుకొని కార్మికుల హక్కుల కోసం, ప్రపంచ పేదల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడ్డ ఎర్ర జెండా ఇవాళ 100 సంవత్సరాలు నిండినటువంటిది ఏదైతే ఉందో, ఇవాళ శతాబ్ద ఉత్సవంలో భాగంగా ఇవాళ ఖమ్మంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఆనాడు ఏర్పడినటువంటి జెండా పేదల కోసం మనం చూసినప్పుడు 46, 51లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్ బరి పోరాటం, మేఘ గర్జన్ల శ్రీకాకుళ పోరాటాలు ఉవ్వెత్తున పెళ్లుబుక్కినటువంటిది ఉంది. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలోని 10 లక్షల ఎకరాల భూముని హస్తగతం చేసి పేదల పరం చేసింది. 4000 మంది తమ వేడి నెత్తుని భూమి ముక్తి విముక్తి కోసం, వెట్టి శాఖని రద్దు కోసం తమ రక్తాన్ని చిందించారు. అందుకనే పటాయిలు పటవారి కన్నమాం దోపిడికి వ్యతిరేకంగా, రైతుల గిట్టుబాటు ధరల కోసం, మహిళల మీద జరుగుతున్న దాడుల కోసం, ఇలా విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా, సంస్కరణ విధానాలకు వ్యతిరేకంగా, నూతన పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎల్లవేళలా నిరంతరం పోరాడుతున్నది, పోరు సలుపుతున్నది. ఆ పోరాటాలలో అనేక నిర్బంధాలను చవిచూస్తుంది, అనేక వీరుల త్యాగాలని చవిచూసినటువంటిది ఉంది. ఇలా భూస్వాముల చేతుల్లో, గుండాల చేతుల్లో, రాజ్యం చేతుల్లో అనేక మంది వీరులు రక్త తర్పణ చేసి ఎర్ర జెండాకి ఇలా తమ రక్తాన్ని అద్ది మరింత వన్య తెచ్చినటువంటి ఈ యొక్క మహోత్తరమైనటువంటి పోరాటానికి 100 సంవత్సరాలు నిండి ఎర్ర జెండా పోరాటాన్ని పుడికిపుచ్చుకొని గోదావరిలో ప్రతిఘటన వారసులుగా ముందుకు పోవటం కోసం మార్చి 5వ తారీఖున ఖమ్మంలో నిర్వహించబోతున్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ సదస్సుని అందరూ కూడా, పేదలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ చంద్రన్న పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం.